పార్ట్ 4 కంటిన్యూషన్. ఆ దారులలో ఈశాన్యపు దారిలో మరో 3 కోసుల దూరం ప్రయాణిస్తే అక్కడ నింగిని తాకే ఎత్తులో ఊడలు వేసిన ఓ మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద ఒక కొమ్మకు మృత శరీరం వేలాడుతూ ఉంటుంది. దానిని క్రిందకు దించి నేలను తాకకుండా నీ భుజానికెత్తుకుని ఎక్కడా దించకుండా ఇక్కడకు తీసుకురావాలి. రాజా, అది మృత శరీరం అని చులకనగా చూడకు. అది బేతాళుడి శరీరం. బేతాళుడిని భుజాన ఎత్తుకున్న క్షణం నుంచి నువ్వు ఇక్కడకు వచ్చే వరకు పెదవి విప్పరాదు. నీ నోటి నుంచి ఒక్క పలుకు బయటపడిన బేతాళుడు అదృశ్యమైపోయి మళ్ళీ మర్రి చెట్టును చేరుకుంటాడు. నీకు మౌనభంగం కలిగించడానికి ఆ మాయావి ఎత్తులపై ఎత్తులు వేస్తాడు. తన జిత్తులు మారితనంతో నిన్ను బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తాడు. నీకు మౌనభంగం కలిగించగలిగాడా? ఆనాటి విజయం అతని సొంతమవుతుంది. మిగిలిన కథ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.